హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ డైరెక్టర్ అలాగే యాక్టర్ చిట్టిబాబు గారు మనతో ఉన్నారు. నమస్తే అండి చిట్టిబాబు గారు. నమస్తే. రీసెంట్గా నాగబాబు గారు ఒక ట్వీట్ పెట్టారు. గత కొంతకాలంగా అల్లు ఫ్యామిలీ వర్సెస్ మెగా ఫ్యామిలీ ఇష్యూస్ అప్పుడప్పుడు నడుస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఏపీ ఎలక్షన్ల సందర్భంగా మరోసారి తెర మీదకి వచ్చింది. వాళ్ళ ఫ్రెండ్ శిల్పా రవి గారికి ఫ్రెండ్ అనే ఉద్దేశంతో సపోర్ట్ చేయడానికి కర్నూలుకి వెళ్ళారు. ఆ తర్వాత నాగబాబు గారు ఆయన ఒక ట్వీట్ పెట్టారు. మాతో ఉంటూ ప్రత్యర్థులకి పనిచేసేవాడు మావాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే. ఈ ట్వీట్ అల్లు అర్జున్ గురించే పెట్టారని చెప్పి అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంతా కూడా దీని మీద రచ్చరచ్చ అయిపోతుంది. చాలా నాగబాబు గారు ఆలోచన లేకుండా తొందరపడి మాట్లాడిన మాట. ఎందుకంటే రాజకీయాల్లో ఆయన రాజకీయ అవగాహన లేకపోవడం. ఇది రాజకీయాల్లో దేశం మొత్తం మీద చూస్తే అనేక కుటుంబాల్లో అన్నదమ్ములు వేరే వేరే పార్టీలు, భార్యాభర్తలు వేరే వేరే పార్టీలు, రకరకాలు ఉన్నారు. ఇవన్నీ తెలియకుండా మాట్లాడు. అమితాబ్ బచ్చన్ గుజరాత్ అంబాసిడర్గా పనిచేశాడు మోడీ గారికి. అమితాబ్ బచ్చన్ భార్య ఎంపీ, కాంగ్రెస్ ఎంపీ పార్లమెంట్లో మోడీకి ఎదురుగుండా. అందుకని వాళ్ళు ఒకళ్ళు నువ్వు నావాడు కాదు, నువ్వు నీ వాడు కాదు అనుకున్నారా లేదా, అది సంయమనం పాటించాలి. అక్కడ రాజకీయాల్లో అభిప్రాయాలు, అతని అభిప్రాయం అతనిది అని గౌరవంగా అంటే చాలా గౌరవంగా ఉంటుంది. దాన్ని అనవసరంగా ఈయన మాట్లాడి దాన్ని రెచ్చగొట్టి మాట్లాడటంలో ఇప్పుడు అదే ప్రశ్నలు అడుగుతున్నారు ప్రజలు. మీరు అతను ఆయనకి వైఎస్ఆర్సీపీకి ప్రాపకాండకి వెళ్ళారు, ఆ క్యాండిడేట్ మీద ప్రేమ కొద్దీ స్నేహం కొద్దీ ఇచ్చిన మాట కొద్దీ వెళ్ళారు అని మీరు అనుకుంటున్న మీరు చంద్రబాబుతో ఎలా చేతులు కలిపారు? మీ తల్లిని తిట్టిన చంద్రబాబు, మీ తల్లిని దారుణంగా తిట్టిన చంద్రబాబు అంతు చూస్తానని నా పేరు మార్చుకుంటానన్న పవన్ కళ్యాణ్, తల్లిని తిట్టిన చంద్రబాబుతో మీరు ఎలా నీడ కూడా రానికూడదు. ఎవరైనా సరే ఒక తల్లిని తిట్టిస్తే జీవితాంతం మర్చిపోరు. ఒక ఆకలితో ఉన్నవాడికి బిర్యానీ తీసుకొచ్చి ఇచ్చేవాడు కనుక, ఇచ్చినవాడు కనుక తన తల్లిని తిట్టినవాడైతే నీ బిర్యానీ వద్దు అడుగుతుంది దుబాయ్ నా తల్లిని తిడతావా అని అంటాడు కడుపు ఆకలిలో ఉన్నవాడు కూడా. అలాంటి పౌరుషంగా ఉంటారు తల్లిని తిడితే. అలాంటి తల్లిని మీ తల్లిని తిడితే మీరు తల్లిని ఆ రోజు పౌరుషంగా మాట్లాడి ఇవాళ అదే నీడ కూడా దగ్గరికి రానివ్వకూడని చంద్రబాబుని, నేను నిజంగా అయితే పౌరుషం ఉంటే చంద్రబాబు నీడ కూడా మీ దగ్గరికి చేరకూడదు, అలా ఉండాలి. అలాంటిది మీరు ఎందుకు చంద్రబాబుతో చేతులు కలిపారు? అప్పుడేమో అదేమో మీ రాజకీయ అవసరమా? మీ రాజకీయ అవసరం అప్పుడు అర్జును రాజకీయ వాళ్ళతో ఉన్న బంధం కొద్దీ వెళ్ళాడు, తప్పేంటి? సో మీరు చేస్తే తప్పు ఒప్పును, తను చేస్తే తప్ప, ఇది ఆలోచించాలి. అది లేకుండా ఆయన మాట్లాడేసారు. తొందరపడి మాట్లాడడం వల్ల ఎవరికి నష్టం? అల్లు అర్జున్ ఫ్యాన్స్ రామ్ చరణ్ ఫ్యాన్స్ కొట్టుకుంటున్నారు, అల్లు అర్జున్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తిట్టుకుంటున్నారు. ఎవరికి నష్టం? ఇంకో హీరోకి ఎవరికి నష్టం? మీ కుటుంబంలో ఉన్న హీరోలకే నష్టం. ఈ మాత్రం విచక్షణ లేకుండా ఆయన తొందరపడి, నాగబాబుకు ఉన్న అలవాటు తొందరపడి ఏదో మాట్లాడేస్తాడు. గతంలో కూడా అట్లాగే బాలయ్య, ఎవరా బాలయ్య, క్యారెక్టర్ ఆర్టిస్ట్ బాలయ్య గారు ఒక ఉన్నారు, బాలకృష్ణ కామెడీని ఒకడు ఉన్నారు, ఇంకెవరు బాలయ్య, ఇలాంటి ఏదో పెద్ద గొప్పగా మాట్లాడుతున్నారు అనుకుని, సెటైర్లు మాట్లాడుతున్నారు అనుకుని ఇలాంటి నోరు జారుతూ ఉంటాడు ఆయన తొందరపడి మాట్లాడుతాం. ఆ తర్వాత దాన్ని సర్దుకుంటూ ఆయనకు అలవాటే. ఆయన ఒక స్థాయిలో ఉన్నాము. మనం ఒక ట్వీట్ చేస్తే లక్షలాది మంది ఆ ట్వీట్ని చూస్తారు, వింటారు కనుక మనం జాగ్రత్తగా ఒక పద్ధతిలో మాట్లాడాలని ఆయనకు ఉండాలి. ఆయనకు ఉండదు. ఆయన చేసింది చాలా తప్పు. గౌరవంగా తన అభిప్రాయం తనది. అర్జున్ ఏమి మెగాస్టార్ పార్టీలకి సంబంధించి పోలేదు కదా ఆయన, దానికి కూడా క్లారిటీ ఇచ్చారు. నాకు ఏ పార్టీతో నాకు సంబంధం లేదు, నా ఫ్రెండ్ కాబట్టి ఇచ్చినా గౌరవంగా దాన్ని ఊరుకోవాలి. అది వదిలేసి మాట్లాడితే అర్థం పడతా లేని రచ్చ క్రియేట్ చేయటం వాళ్ళ ఫ్యాన్స్ల మధ్య అల్లదు. ఫ్యాన్స్కి కూడా నేను అదే చెప్తాను. మీరు రేపొద్దున వాళ్ళిద్దరూ మళ్ళీ కలిసి ఒక స్టేజ్ మీద కనపడతారు, అప్పుడు మీరు ఇరుపప్పులు అవుతారు. మీరు ఊరినే అది ఆలోచించాలి, ఎందుకు ఎవరు దేనికి వెళ్ళారు. ఇది రాజకీయం నాకు ఎవరి అభిప్రాయాలు వాడు ఉంటాయి. ఒకళ్ళ అభిప్రాయం వాళ్ళు గౌరవించడమే తప్పితే అతను వెళ్ళకూడదు అని అంటూ మీరు చంద్రబాబుతో ఎలా చదువుగారు. కాపులకు అన్యాయం చేసిన చంద్రబాబు, ముద్రగడ కాపుల రైట్స్ కోసం కమిషన్ కోసం పోరాడితే అతను జైల్లో పెట్టించి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి కుటుంబాన్ని మొత్తం అవమానించిన చంద్రబాబు, కాపులకు అన్యాయం చేసిన చంద్రబాబు. ఆ రోజు దాసనారాయణరావు గారు, చిరంజీవి గారు ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు రిజైన్ చేయమని కూడా అడిగారు ఈ కాపులుగా ముద్రగడ విషయంలో. మరి ఇవాళ మీరు ఏ మొహం పెట్టుకుని చంద్రబాబుతో చేతులు కలుపుతున్నారు అడిగితే సమాధానం ఏది? సో అప్పుడు మీరు రాజకీయ అవసరం కోసం, రాజకీయ దీనికోసం మీరు చేతులు కలిపితే తప్పులేదు. అతను స్నేహం కోసం ఒక మాట ఇచ్చిన మాట కోసం వెళ్ళడం తప్ప
సో ప్రజలు ఇవన్నీ అడుగుతారు. అనవసరంగా రచ్చ తప్పితే ఇప్పుడు అందులో ఇతను అల్లు అర్జున్ మెగాస్టార్ బ్యాండ్ వ్యాగన్ కాదు. అవును, అల్లు అర్జున్కి ఒక చరిత్ర ఉంది. అల్లు రామలింగయ్య ఇమేజే కాదు, అల్లు రామలింగయ్య గారు, అల్లు రామలింగయ్య గారు కొడుకు అల్లు అరవింద్, మనం మూడో తరం. ఒక అల్లు రామలింగయ్య చారిస్మా, అల్లు రామలింగయ్య లాంటి ఒక చరిత్ర మహానటుడు యొక్క వారసుడు కనుక అతనేమి మీ బ్యాండ్ వ్యాగన్లో వేసుకుంటానికి కాదు కదా. అతనికి ఒక హిస్టరీ ఉంది, ఒక చరిత్ర ఉంది. మీరు ఇండస్ట్రీకి అడుగు పెట్టడానికి ముందే ఆయన మహానటుడు అల్లు రామలింగయ్య గారు. మీ మెగా సౌధం నిర్మించబడటానికి కూడా వెనకాల మేధావి అల్లు అరవింద్ గారు, లేకపోతే ఈ మెగా ఫ్యామిలీ లేదు. ఆయన వెనకాల ఉండి ఆయన మేధావితనంతో చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీలో ఉన్నాడు కనుక ఆ ఇండస్ట్రీ గురించి అన్ని మెళకువలు తెలుసు కనుక ఒక మెగా నిర్మాణానికి ఆయన ముఖ్య కారకుడు, వెనకాల ఉన్న బిహైండ్ అందరికీ తెలుసు. సో మాట్లాడటం గౌరవంగా ఊరుకోవాలి. ఆయన అల్లు అర్జున్ ఏదో అలర్ట్ చేద్దాము, రేపు ఏదో ఆయన సినిమా సంగతి చూస్తానంటే ఏం చూడగలరు? అల్లు అర్జున్ వాళ్ళ పాన్ ఇండియా హీరో. అల్లు అర్జున్ కంటూ ఒక స్టామినా ఉంది, ఒక స్టాండర్డ్ ఉంది. మీరేం పెగ్గలరు? ఉన్న ఈ మాటలు తప్పు కదా. సినిమా చూస్తాం, రిలీజ్ అప్పుడు చూస్తాం. డీజే అప్పుడు కూడా చేశారు ఇట్లాగే ట్రోలింగ్, పెద్ద హిట్ అయింది. అల్లు అర్జున్ ఆ స్థాయి దాటేశాడు. ఏదో చేయగలం అనేది అంత ఆ స్థాయి దాటేసి నేషనల్ లెవెల్ హీరో అయ్యాడు కూడా, పాన్ ఇండియా హీరో. సో అతని సినిమాని ఏదో చేస్తాము, రేపు సినిమా రిలీజ్ అప్పుడు చూపిస్తాను, ఇవన్నీ పిచ్చి మాటలు, పిచ్చి బాగుళ్ళు. అది అనవసరంగా ఫ్యాన్స్ రెచ్చగొట్టి చేయలేదు. ఫ్యాన్స్ కూడా తెలుసుకోవాలి. ఫ్యాన్స్ కూడా ప్రధానికి రెచ్చిపోయి డాబ్ డూబ్ డకారు మాట్లాడటం కన్నా విషయం అర్థం చేసుకోవాలి. రాజకీయాలు ఉంటాయి, తెలుసుకోవాలి. ఇండస్ట్రీ ఇది ఆంధ్రాలో ఎంతమంది కుటుంబం వేరు పార్టీలో లేరు. అది తెలియకుండా ఆ పరిజ్ఞానం లేకుండా మాట్లాడిన మాటలు అది నార్మల్ జరుగుతాయి. ఒక అమితాబ్ బచ్చన్కి ఉన్న సమయం మీకు ఉండద్దా? అమితాబ్ బచ్చన్ భార్య కాంగ్రెస్, ఈయన ఒకప్పుడు కాంగ్రెస్లో గెలిచిన తర్వాత మోడీకి గుజరాత్కి అంబాసిడర్గా పనిచేశాడు. మోడీకి అనే విషయాల్లో మోడీకి సమర్థింపుగా మాట్లాడాడు. మరి ఆయన వైఫ్ భార్య మరి కాంగ్రెస్ పార్లమెంట్లో మోడీకి వ్యతిరేకంగా మాట్లాడింది. మరి అప్పుడు వాళ్ళిద్దరూ విడిపోయారా? ఒకళ్ళు తిట్టుకున్నారా? ఏ సమయం అమ్మాయి ఒపీనియన్ అమ్మాయిది, అమ్మాయి అభిప్రాయం అది, అలా ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకున్నారు. అది ఉండాలి, ఆ సమయం ఉండాలి. నాగబాబు సమయం కోల్పోయి మాట్లాడటమే ఇది అర్ధరహితమైంది, అనవసరమైంది. నష్టం ఎవరికి కూడా ఆలోచించకుండా నష్టం ఎవరికి? దీనివల్ల మనకే కదా నష్టం, మన కుటుంబంలోనే కదా నష్టం, మన హీరోలకే కదా, ఇంకో హీరో కాదు కదా. ఈ మాత్రం ఆలోచన లేకుండా చాలా పొరపాటు. అంటే ట్వీట్ పెట్టిన ప్రతిసారి ఆయన ఇలా ఏదో ఒక వివాదాలకి కారణమవుతున్నా కూడా ఎక్కడ దానికి బ్రేక్ చెప్పకుండా ఇంకో వివాదం ఏ విధంగా తెర మీదకి వస్తుందో దాన్ని ఎత్తుకునే పనిలోనే ట్వీట్లు పెట్టుతున్నట్టుగా కనిపిస్తుంది. అంతే, ఆయన అనాలోచితమైన మా ట్వీట్లు పెడతా ఉంటాడు ఎప్పుడూ. బాగుంది. గతంలో కూడా ఇదే బీజేపీ మీద ట్వీట్లు పెట్టాడు వాడు, బీజేపీ ఇదే చంద్రబాబు మీద ట్వీట్లు పెట్టాడు చంద్రబాబు. ఆయన ఎప్పటికప్పుడు తప్పితే ఒక ఫ్యూచరు మొత్తము ఒక అవగాహనతో మనం ఈ మాట అంటే రేపు ఏంటి ఏమీ లేకుండా అప్పటికప్పుడు ఎప్పటికప్పుడు అన్నట్టు ఆ సమయానికి తోస్తే మాట్లాడేయటం, అనాలోచితమైన మాటలు మాట్లాడటం ఆయనకు అలవాటు. ఆ అలవాటు పవన్కి ఉంది. అనాలోచితంగా ఆవేశం తప్పితే ఆలోచన లేని మాటలు పవన్కి ఉంది. అలా అలవాటు, అది అలవాట్లో పొరపాట్లు ఇవన్నీ. కానీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇటువంటి ట్వీట్లు పనికొస్తాయి అంటారా? రచ్చ చేసుకోవడానికి తప్ప ఎలక్షన్ అప్పుడు పనిచేయవు. వీళ్ళందరూ ఇప్పుడు అర్జున్ అనగానే అర్జున్ చూడటానికి వచ్చారు జనాలు, చూడగానే అవన్నీ ఓట్లుగా మారిపోతాయి అనుకుంటే భ్రమ. అది ఆకర్షణ వేరు, అవగాహన వేరు. అలా అనుకుంటే పవన్ కళ్యాణ్ వన్ సైడ్గా గెలుచుకోవాలి. ఆకర్షణ వేరు, వీళ్ళని చూడటానికి ఆకర్షణ కోసం జనాలు వస్తారు, తండోపు వస్తారు, చూస్తారు అంతే. వీళ్ళు చెప్పే మాటలు అవగాహన కల్పించగలిగితే అవి ఓట్లుగా మారుతాయి. వీళ్ళు ఏమీ అవగాహన కల్పించే విధంగా మాట్లాడలా. తేజ వచ్చాడు, నాగబాబు కొడుకు, ఏం మాట్లాడాడు? అవగాహన లేకుండా గబుక్కుని పిఠాపురాన్ని అంతర్జాతీయంగా చేస్తారు అన్నాడు. అదే అంటే అవగాహన లేకపోవడం. అదే అవగాహన ఉంటే ఏమంటాడు? పిఠాపురాన్ని ఆంధ్ర రాష్ట్రంలోనే ఉన్నతమైన కాన్స్టిట్యూన్సీగా చేస్తాం, లేదా భారతదేశానికి ఒక మార్గదర్శకం అంతవరకు మాట్లాడు. అంతర్జాతీయంగా పిఠాపురాన్ని తీసుకెళ్తారు అనే మాట అంటే
ఏదో సోది మాట తప్పితే దానికి ఒక నిబద్ధత కానీ దానికి ఒక అర్థం కానీ లేదు. సో ఈ అవగాహన లేకుండా మాట్లాడతారు వీళ్ళు. వచ్చారు ఆకర్షణ, చేయి బై బై చూపించడం, షేక్ హ్యాండ్ చేయడం, ఫోటో సెల్ఫీలు తీయడం, అంతవరకే. వాయి ఓట్లుగా మారుతాయి అనుకుంటే భ్రమ. అది ఓట్లుగా ఎప్పుడు మారుతాయి అంటే వాళ్ళు రాజకీయ నేపథ్యంతో ఉన్న సినిమా వాళ్ళు అయితే మారుతాయి. రాజకీయ తమిళనాడులో ఎంజిఆర్, జయలలిత, విజయకాంత్ వీళ్ళందరూ వచ్చారంటే రాజకీయ నేపథ్యం మొదటి నుంచి ఉంది వాళ్ళకి. ఉండి సినిమాలో ఉన్నారు, అందువల్ల వాళ్ళు వచ్చినప్పుడు రాజకీయ నేపథ్యంతో మాట్లాడతారు. ఇక్కడ మనకి కమల్ హాసన్కే గతి లేదు. కమల్ హాసన్ రాజకీయ నేపథ్యం లేకుండా సినిమా గబుక్కుని దిగితే ఏమైంది మొన్న? రజనీకాంత్ పరిస్థితి కూడా అంతే. రజనీకాంత్ భయపడ్డాడు, వద్దు మనకు వద్దు అని. రాజకీయ నేపథ్యం ఉన్న ఎంజిఆర్ అంటే మొదటి సినిమా నుంచి కూడా ఎంజిఆర్ సినిమాల్లో కూడా వాళ్ళ పాటల్లో, వాళ్ళ డైలాగుల్లో రాజకీయం ఉంటుంది. రాజకీయ భాష, వాళ్ళ సింబల్ గురించి, వాళ్ళ సిద్ధాంతాల గురించి ఎక్కడో చోటు చూపిస్తూ ఉంటారు. అది ప్రజల్లో. సో వాళ్ళ రాజకీయంగా గౌకుని ఎంటర్ అవగానే కూడా వాళ్ళని సినిమావుడు కాకుండా రాజకీయ నాయకుడిగా ఆకర్షణ కాకుండా అవగాహనతో చూస్తారు. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఎవరు అవగాహన లేదు. జబర్దస్త్ కామెడీలు కానీ వీళ్ళంతా వెళ్ళి వాగటం రావడం తప్పితే వాళ్ళంతా చూడటానికి వస్తారు జనాలు. అవి ఓట్లు మారిపోతాయి అనుకుంటే భ్రమ. అది వీళ్ళ వల్ల ఏమీ ఓట్లు చేంజ్ జరిగేది ఏమి ఉండదు. అది ఏమీ ఉండదు. అది రాజకీయ నేపథ్యం ఉన్న నటుడు వచ్చి మాట్లాడితే, నటుడు వచ్చి మాట్లాడితే తప్పితే ఈ మామూలుగా సినిమా వాళ్ళుగా వచ్చి చేయి చూపించడం ఎందుకు అయితే మరి మీరు అడగచ్చు. సినిమా వాళ్ళని ఎందుకండి రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు పిలుచుకుంటారు? ఎందుకు పిలుచుకుంటారంటే దానికి ముఖ్య ఉద్దేశం, మామూలు ఒక మీటింగ్ పెడితే 100 మంది వస్తే సినిమా వాడు ఉన్నాడు, సినిమా ఆర్టిస్ట్ ఎవరైనా ఉన్నారంటే 1000 మంది వస్తారు. ఈ 1000 మంది వచ్చినప్పుడు, జనాలు 1000 మంది వచ్చినప్పుడు మనం చెప్పే విషయాలు కానీ, మనం చెప్పే మన యొక్క సిద్ధాంతాలు కానీ ఆ 1000 మందిలో ఒక 100 మంది కన్నా వెళ్తాయి. అదే 10 మంది ఉంటే ఏముంటుంది? అందుకని జనాల్ని రాబట్టడానికి, జనాల్ని తెప్పించడానికి, జనాలు మన మీటింగ్కి రావడం కోసం వీళ్ళని వాడతాం. వీళ్ళని వాడి ఆకర్షణ. నేను సినిమా వాళ్ళని తీసుకెళ్ళి టూర్లు చేశాను. క్యాంపెయినింగ్ కమిటీ చైర్మన్గా 4 సార్లు ఆంధ్ర రాష్ట్రం అంతా తిరిగాను నేను పార్టీ తరపున. సో అప్పుడు సినిమా వాళ్ళని తీసుకెళ్ళాను. సినిమా వాళ్ళని తీసుకెళ్ళేది ఎందుకంటే ఈ జనాకర్షణ కోసం. జనాల్ని మా మీటింగ్ వస్తే కదా, జనాలు వస్తే కదా మనం చెప్పేది వాళ్ళకి వెళ్ళటం. అందుకని తెప్పించుకోవటం కోసం వీళ్ళు తెప్పిస్తాం, మనం చెబుతాం. అది అవగాహన కలుగుద్ది. ఈ అవగాహన లేని ఓన్లీ ఫేస్ చూసి వీళ్ళ వల్ల ఓట్లు మారవు. ఓట్లు మారుతాయి అనుకుంటే భ్రమ. అదేమీ ఓట్లు మారవు. దానిలో ప్రయోజనం ఉండదు. అయినాక ప్రయోజనం ఉండదు, ఉన్నప్పుడు ప్రయోజనం ఉండదు. ఉండే షో అంతే.